కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం టెన్షన్ క్రియేట్ చేస్తోంది. రథోత్సవంలో పాల్గొనకుండా బీజేపీ నేత విష్ణువర్ధన్ ని అడ్డుకున్నారు పోలీసులు. అయితే పోలీసుల హెచ్చరికల్ని తాను లెక్క చేయనంటున్నారు విష్ణు. ఎట్టి పరిస్థితుల్లో రథోత్సవంలో పాల్గొంటానని ప్రకటించారు. తాను రథమెక్కకుండా ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ అడ్డుకున్నారని విష్ణు ఆరోపిస్తున్నారు. అటు విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. రథోత్సవంలో అసలు ఎలాంటి వివాదము లేదన్నారు. ప్రతి ఏడాది రథోత్సవం సందర్భంగా అర్చకులు విష్ణువర్ధన్ రెడ్డిని అడిగి రథంపైకి ఎక్కించేవారు. ఎమ్మెల్యే అయిన తానే ఇప్పటి వరకు రథంపైకి ఎక్కలేదన్నారు. ఆ దేవుడే అంతా చూసుకుంటాడు అన్నారు. రథోత్సవ వివాదంపై బ్రహ్మోత్సవాల తర్వాత మాట్లాడతానన్నారు ఎమ్మెల్యే. నేలకు దిగి ఇంకా తగ్గి అధికారాన్ని నెత్తికెక్కించుకోకుండా ఎమ్మెల్యే అని కూడా మేము ఆలోచన చెయ్యం. మా ఊరి పండగ ఇది, మా ఊరి గౌరవం ఇది. ఎక్కడ కూడా ప్రజలకు అవమానం కానీ, ఊరికి అవమానం కానీ, లేదంటే సమస్యలు తలెత్తే విధానం ఉంటే మేము తగ్గి నడుస్తున్నాం, తగ్గి నడచాలనే ఆలోచనతోనే ఉన్నాం. మా రాజకీయంగా ఎవరైనా చిన్న మనస్సు ఉండేటువంటి వాళ్ళు వివాదం చేయదలుచుకుంటే ఆ దేవదేవుడు వాళ్ళని చూసుకుంటాడు. బ్రహ్మోత్సవాల తర్వాత రాజకీయాలు మాట్లాడతాం.